స్థలం వ్యవసాయ న్యూస్ ఛానల్కు స్వాగతం. మార్పు కోసం మన ప్రయత్నం. యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రం కాశవాడగూడెంలో ఉన్నాము. దాదాపుగా 170 కుటుంబాలు ఉంటాయి. 290కి పైగా ఓటర్లు ఉంటారు. వీళ్ళ భవిష్యత్తు అంటే గ్రామ పంచాయతీ ఎట్లుంది, మున్సిపాలిటీ అయిన తర్వాతకి మరి ఇలా జీవనం ఉపాధి తర్వాతకి ఇలా బతుకుదేరు, వీళ్ళ కాలనీ సమస్యలు ఏమున్నాయో మాట్లాడడానికి వచ్చినాం. ఒకసారి వాళ్ళ సమస్యలు తెలుసుకుందాం మన వ్యవస్థ న్యూస్ ఛానల్ నుంచి. నమస్తే. బాగున్నావా? మంచిది. ఓకే, అంటే గ్రామ పంచాయతీ నుంచి మోత్కూరు మున్సిపాలిటీగా మారింది. ఏమన్నా సమస్యలు మారినాయా? మీ కాలనీలో ఏం సమస్యలు మారినా ఏం సమస్యలు మారలే. ఎట్లా వేసిన గుంగులు అట్నే ఉన్నాయి. ఈడ చూడండి, మురికి కాలువలు ఎన్నో మా తాతల నుంచి ముత్తాతల నుంచి ఏళ్ళ పడి ఉన్నది. ఎప్పుడు పోయి చెప్పిన గిట ఎవరు పట్టించుకుంటలేరు. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఏమన్నా అభివృద్ధి జరిగిందా? చాలా మంచిగానే ఉండే. మున్సిపాలిటీ అయిన తర్వాత అయినాక అసలు మొత్తంకే కేర్ చేస్తలేదు. ఎవరు పట్టించుకోలేరు. మీ వార్డుకి ఎవరు ఉండే కౌన్సిలర్ గా? మా కౌన్సిలర్ కళ్యాణ్ ఉండే. కళ్యాణ్ చక్రవర్తి ఏం చేయలేదా? ఏం చేసి ఇగో చూడు, ఇగో సరిగ్గా నీళ్లు లేవు. ఇప్పటిదాకా మా తాతల ముత్తాతల నుంచి ఒక్క సీసీ రోడ్ లేదు, కాలువ లేదు. మేము స్నానం చేస్తే ఇళ్ళ ముంగటే నిలబడతాయి నీళ్ళు. డ్రైనేజ్ గానీ సీసీ రోడ్ గానీ ఏమీ లేదు. మీరు అడగలే మరి? ఓటేస్తే అప్పుడు వేస్తారని అడగాలి కదా. ఓటేసినప్పుడు మంచిగా వస్తారు, మంచిగా నానిపిస్తారు. ఇట్లా నానిపించి గుండు కొట్టి పోతుంది. మరి మీరు తీసుకోవద్దు. ఓటేసేటప్పుడు తీసుకోకుండా నమ్మకం తోటి వచ్చి 10 మంది 20 మంది వచ్చి మేము చేపిస్తాం, ఇట్లా చేపిస్తామని నమ్మకం చేపించి మాకు చెప్పిస్తారు. సరే ఈసారి అన్న చేస్తారు కదా అని మేము తొందరపడి ఓటేసిన గిట మళ్ళా గట్టినే వచ్చి ఏం చేయాలి. సరిగ్గా నీళ్లు గిట్ట రావు. నీళ్లు గిట్ట వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి సరిగ్గా నీళ్లు గిట్ట ఇయ్యారు. ఇప్పుడు ఈ మురికారం మేము స్నానం చేస్తే ఇంటి ముంగట్నే ఉంటది. ఆడ మేమే రాళ్ళు పెట్టుకుని మేమే సరిగ్గా చేసుకోవాలి. రోడ్ మొత్తం మురికారు లేదు, ఒక సీసీ రోడ్ లేదు. మరి ఏమన్నాడు మీ కౌన్సిలర్? 5 సంవత్సరాలు పనిచేసిండు కదా ఆయన, 10వ వార్డు చేస్తా అంటుండు, శాంక్షన్ అయింది అంటుండు, యాదైంది అంటుండు. కానీ ఇంతవరకు అయిపోయి 2 సంవత్సరాలు ఇంకా మరి ఇంకేమున్నాయి? సీసీ రోడ్ మన దీనికి శాంక్షన్ అయింది. అక్కడ ఎంచర్లు వేయించుకుండు ఆయన. ఎవరు? కళ్యాణ్ చక్రవర్తి. మీ కాలనీకి సిసి రోడ్ ఓకే అయితే కళ్యాణ్ చక్రవర్తికి సంబంధించిన ఎంచర్లు వేసుకుండా వాస్తవేనా? రేపు ఆయనతో కూడా చర్చ పెట్టండి. చెప్తాం మేము గిట. ఎన్నిసార్లు వచ్చిండో, ఎన్నిసార్లు చెప్పిపోయిండో, ఎన్ని గల్లీలు తిరిగిండో, ఎంత చెప్పిండో మేము గిట చెప్తాం. చెప్తారా? చెప్తాం. ఏం కాలే మీరు చూస్తారు కదా. చూడండి, కావాలంటే ఒక మురికాలు ఉందా, సీసీ రోడ్ ఉందా? ఏది లేదు. ఇది రోడ్ లెక్కనే ఉంది. ఇప్పుడు చూస్తున్నాం కదా, మన బ్రదర్ చెప్పినట్టుగా మనం 10వ వార్డులో ఉన్నాము. గ్రామ పంచాయతీలు ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. మున్సిపాలిటీ అయిన తర్వాతకి అభివృద్ధి జరగలేదు. ఇక్కడ సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయ్యి సీసీ రోడ్ ఇట్లా వరద పోతుంది, ఇళ్లలోకి పోయే అవకాశం ఉన్నది. ఇక్కడ అయినా సీసీ రోడ్ను కూడా గతంలో ఉన్న కౌన్సిలరు ఆయన ప్రైవేట్ వెంచర్కి సంబంధించిన దానికి సీసీ రోడ్ వేసుకున్నాను ఇక్కడ ప్రజలు ఆరోపిస్తారు. తదితర ఇంకోటి ద్వారా తీసుకుందాం, కాలనీ సమస్యలు మొత్తం తెలుసుకుందాం. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మీ కాశవాడ కూడా అభివృద్ధి చెందిందా? ఈ మున్సిపాలిటీ అయిన తర్వాత ఏమైనా అభివృద్ధి చెందిందా, చెందలేదా? ఎప్పటికీ ఏది చెందలేదు సార్. మాకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అయినా మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా అదే ఉంది, మున్సిపాలిటీ లేనప్పుడు కూడా అట్నే ఉంది. మాకు మస్తు ఇబ్బందులు అవుతున్నాయి. మాకు అది ఇందిరమ్మ పథకం ఇల్లులు వస్తున్నాయి అన్నారు, అది కూడా వస్తలేవు. మనకు మస్తు ఇబ్బందులు. ఏది కూడా ఇప్పుడు రోడ్ పోవాలంటే కూడా ఆడ రోడ్ సీదా పోవాలన్నా కూడా మాకు సిసి రోడ్ వేస్తా, అది వేస్తా అని అన్నారు. ఏది కూడా వేస్తలేరు. ఇప్పుడు ఓటేసేటప్పుడు వాళ్ళు వచ్చి ఓటేయమని అడుగుతారు కదా, మీరు అడగలేదా? మా కాలనీ మేము అడిగితే మన ఊళ్ళో పెద్ద మనుషులు కూడా కరెక్ట్ మాట మీద ఉండలేరు. అందరు ఎవ్వరు జర మనుషులు కలిస్తే వాళ్ళతోనే మంచిగా మాట్లాడతారు. ఇక అవసరం ఉన్నప్పుడు పెద్ద మనుషులు అయినా కూడా మనకి ఈ సమస్య కొందరికి ఒక్కొక్క రూమ్ లోనే ఉన్నారు. 5-6 మంది ఉండాలంటే ఇబ్బందులు అవుతున్నాయి. ఈ ఇళ్ళల్లో చూడండి, ప్రతి ఇల్లు చూడండి, చూసి మాట్లాడండి. మీరు కూడా మేము సిసి రోడ్ వేస్తామన్నారు. అప్పుడు ఏంది ఆ కళ్యాణ్ సార్ ఉన్నప్పుడు కూడా ఈడికెళ్ళి ఆడికెళ్ళి చూసుకుర్రు, వేస్తామని అన్నారు. మళ్ళా ఎక్కడెక్కడో వేసిర్రు, అది కూడా ఇబ్బందులే పెట్టిర్రు మాకు. ఈ సిసి రోడ్ వేస్తామన్నారు, అది కూడా చేయలేదు. ఇందిరమ్మ పథకాలు అన్నారు, అది కూడా చేయలేరు. ఇక ఆ ట్యాంకుల నీళ్లు ఇట్లా పోతున్నాయి. మరి ఆ ట్యాంకుల నీళ్ళు కడుగుతలేరు, చేస్తలేరు. అంతా గలీజ్గా ఎట్లా ఉన్నది. ఇన్నిసార్లు కూడా చెప్పినా మున్సిపాలిటీలో కూడా ఇక్కడికి వస్తే కూడా మున్సిపాలిటీ ఆఫీస్ పోతే పనులు అవుతున్నాయా? ఏమైతున్నాయి అయితే లేదు కానీ ఏమో తెలియదుగా మాకు. మాది ఏది మాకు చెప్తలేరు సారు. మాకు ఏదైనా కూడా మాకు అసలు కుల్లగా చెప్తలేరు. ఇప్పుడు ఇందిరమ్మ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు ఇండ్లు పెట్టుకురు కదా, ఇప్పుడు ఏమన్నా సాంక్షన్ అయినా? కాలేదా? కాలే సార్. ఎందుకు
అయినాయి అని పేరు చెప్పిర్రు. ఆ. చెప్పినాక మళ్ళా ఎవరు ఒక ఆయనకే వచ్చింది, ఒకరికే వచ్చిందా? ఒక్కరికే. ఎంతమంది చేసిరు అప్పుడు? మేము అందరికి మాకు ఇల్లు లేవు, మాకు ఆ. అందరికి ఇల్లు లేవు. ఆ పిల్లలు జల్లలు ఒక్క ఇంట్లోనే ఒక్కొక్క రూమ్ లోనే ఉన్నాం మేము ఇప్పటికి ఇప్పటికి కూడా. మరి అడుగుతలేరా మాకు ఇంతమందికి ఇబ్బంది అవుతుంది ఇస్తున్నారు కదా? వస్తాయే అంటారు గాని అది వచ్చేది లేదు, చేసేది లేదు. ఏందంటే ఎందుకో మరి బాట లేకుంటే బండ్లు ఆడబెట్టి నడుచుకుంటూ వస్తాం. ఈ పైపులు తీయంటే తీయరు. మీ ఏమన్నా మున్సిపల్ కమిషనర్కి లేఖ అంటే ఎన్నిసార్లు ఏం లేఖలు రాసినా అంతే. ఈ ట్యాంకి పొంగుతున్నా నీళ్ళన్నీ నా ఇంట్లోకి వస్తాయి. ముసల్దాని ఇంట్లో గుడిసెలకు పోతాయి. మొత్తం నా ఇంట్లో మొత్తం నా బాత్రూమ్ నా అన్నీ మునిగిపోతాయి. ప్రతిరోజు ఆయన ఎప్పుడైనా నాకు ప్రతిరోజు పంచాయతీ అవుతుంది. మరి దీపావళి నాడు ఆయన నాకు పంచాయతీతో తెల్లారి వచ్చి తీస్తాను. ఇంతవరకు తీయలేదు. మొత్తం మళ్ళీ సీసీ రోడ్డు వాడు సీసీ రోడ్డు దిగిపోయింది. మళ్ళీ పైపులు పలిగిపోయినా. గతంలో కౌన్సిలర్ ఉన్నాడు కదా, ఆయన దృష్టికి తీసుకుపోయినాం. అన్ని వాళ్ళకి తెలుసు, చూస్తారు, వస్తారు, పోతారు, చేస్తామంటారు. ఇంతవరకు ఏది లేదు చేసేది. చేయలే. మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను, చాలా సార్లు తీసుకెళ్ళాను. నేను చాలా సార్లు తీసుకెళ్ళాను. నేను పోతూనే ఉంటా వారానికి ఒకసారి. పైపులు పట్టించుకోవడానికి పోయినంత మాట్లాడినంత సేపే చేస్తుంటారు మున్సిపల్ అధికారులు కూడా. ఇంతవరకు ఏది లేదు మాకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా, మరి ఎమ్మెల్యే గారి దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళిరా? ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాం. ఎమ్మెల్యే గారు వచ్చి సీసీ రోడ్కి ఇనాగ్రేషన్ చేసి ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళినాం. ఆయన కూడా అంతే ఈడంగానే చూసుకుంటూ పోతారు కానీ వచ్చి మరి ఏంది మీ సమస్యలను కూడా మాట్లాడాడు. మొన్న మా అల్లుడు రాయబడి చనిపోతే వచ్చిండు. మా అల్లుడు ఆయన రాయబడి చనిపోయినప్పుడు వచ్చి కూడా మమ్మల్ని ఏం సాయం చేయలే. ఏం సార్ మరి ఆడ చిన్న పిల్లలు ఉన్నారు సార్ అన్న కానీ ఆయన ఏం సాయం చేయలేదు. ఆయన కూడా ఏమన్నా ఏమంటాడు, ఆయన మాదేముందే మాకేం అని చెప్తారు. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు రావచ్చు. అవునా? వస్తే ఇప్పుడు మరి ఎట్లా, ఎవరిని ఎన్నుకుంటారు? ఎన్నికంటే ఇక మేము మనిషిని చూసి ఎన్నుకుంటాం అన్న. మాకు ఎవరు పని చేస్తాడో వాళ్ళని మంచి వ్యక్తిని చూసి ఎన్నుకుంటాం. మళ్ళీ వాళ్ళు కూడా తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు కౌన్సిలర్ పేరు చెప్పినావు కదా. అవును. సీసీ రోడ్ వస్తే వెంచర్లు వేసుకుంటాను. మరి ఆయన కూడా పోయి సొంత ఇంటికి వేసుకుంటే ఏం చేస్తామన్నా? వాళ్ళు చేస్తామని ఆశ పెడుతున్నారు. తర్వాత పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు చేసుకుంటారు. మాకే చేస్తలేరు. మేము ఎన్నిసార్లు అడిగినా ఎన్ని పెట్టినా డాక్టర్స్ మేము సార్ మున్సిపల్ చైర్మన్ కూడా ఉన్నాడు. ఆయన కూడా అడిగినాం. ఆయన అడిగితే చేద్దాం ఇంకా నిధులు రాలేదు. ఇంకా ఇక్కడ తమ్మాలు వేస్తున్నారు. తమ్మాలు కూడా వేయాలి, కరెంట్ వేయాలి, ఏం వేయాలి, సీసీ రోడ్డు చూస్తున్నారు. సీసీ కూడా రోడ్లు కూడా గుంజలేదు. ఇంటిలో మంచినీళ్ళు వస్తున్నాయా? మంచినీళ్ళు వస్తున్నాయి కానీ మన ఫిల్టర్ నీళ్ళే తెచ్చుకుంటున్నాం ఈ జాతిలో. అది కప్పులు వేస్తున్నాడు మీద, కప్పులు కూడా వేయలే. కాగిలు వేసి బొక్కలు మొత్తం అలాగే ఉన్నాయి. కాగిలు కూడా గడచలేదు. ఏం పలుకు పైపులు మొత్తం పలిగినాయి. పైపులు పలిగిపోయినాయి. పైపులు మొత్తం మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తలేరా మరి? పోతే కూడా వాళ్ళు ఏమంటారు, ఆయన చేపిస్తే నేను చేస్తామంటుండ్రు. ఆయన ఎవరు చెప్పాలి? ఈయన నాగరాజు చెప్తే ఆడికి పోదామంటే మేము పోయి వచ్చినాం అన్న అని చెప్తే కూడా అట్నే అంటుండే. ఆయన చేపిస్తా అంటుంటే చేపిస్తలేదు. 5-6 నెలల సంచి చెప్తున్నాం. ఆయన బాగా చేయి అన్న, కొత్త ట్యాంక్ అయినా కట్టించారు అని చెప్పినాం. ఆయన కడతా అంటుంటే కట్టదు. అది మాకేమంటే కరెంట్ కావాలి, సీసీ రోడ్డు కావాలని మేము. కరెంట్ కూడా లేదా? కరెంట్ లేదన్న, ఇటు మొత్తం కరెంటే లేదు.